ఆయన అభ్యర్థించింది ఏందో తెలుసా? ఢిల్లీ పోయి కాళ్ళు పట్టుకొని నా 16 కేసుల నుంచి నన్ను విముక్తి చేయి దేవుడా మోడీ, నీకు సరెండర్ అయిపోతాను, రాష్ట్రాన్ని తాకట్టు పెడతాను, తాకట్టు పెట్టాడు. అలో లక్షణ అంటూ ఉంటే ఏదో ఒకటి చెయ్యాలా, నేను చరిత్రలో నిలిచిపోవాలా? గురునాథ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి సార్. మరేంటి ఈ రోజున డిఆర్డిఓ సంస్థ ఏదైతే రాయలసీమకు వచ్చిందో అది కూడా మా ప్రయోజనం వల్లే వచ్చిందని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. నిజంగానే కూటమి ప్రభుత్వం వల్ల వచ్చిందా, వైసీపీ ప్రభుత్వం వచ్చిందా? అసలు మీ అభిప్రాయం ఏంటి దాని మీద? పక్కన అన్ని విషయాల్లో కూడా మేమే తీసుకొచ్చాం గొప్పలు చెప్పుకుంటున్నారు వైసీపీ నాయకులు. నిజంగా దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు? సార్, వాళ్ళు ఒక్కటే స్పష్టంగా చెప్తున్నాను, వాళ్ళే కనుక తెచ్చుంటే అధికారంలో వాళ్ళే ఉండేవాళ్ళు కదా కంటిన్యూగా. వాళ్ళు పరిపాలన సక్రమంగా చేయలేదనే కదా. ఇప్పుడు ఈ కేవలం డీబీటీలు 3,75,000 కోట్లు తొక్కేసి రాష్ట్రాన్ని నాశనం చేసింది వాళ్ళు. అభివృద్ధి ఎక్కడా లేదు. ఇప్పుడు అభివృద్ధి అనేది చంద్రబాబు నాయుడు పరుగులెత్తిస్తున్నాడు. అది దాంట్లో డిఆర్డీఓ వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంటు మేము ఆ మిత్రధర్మం ఉంది కాబట్టి ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వాన్ని, మోడీ గారిని ఏమి అభ్యర్థించలా. ఆయన అభ్యర్థించింది ఏందో తెలుసా? ఢిల్లీ పోయి కాళ్ళు పట్టుకొని నా 16 కేసుల నుంచి నన్ను విముక్తి చేయి దేవుడా మోడీ, నీకు సరెండర్ అయిపోతాను, రాష్ట్రాన్ని తాకట్టు పెడతాను, తాకట్టు పెట్టాడు. అప్పుడు ఎక్కడ కూడా స్పెషల్ ప్యాకేజీ గురించి కానీ, స్పెషల్ స్టేటస్ గురించి కానీ, రాష్ట్రానికి రావాల్సినటువంటి పోలవరానికి సంబంధించిన అంశం కానీ, సెంట్రల్ నుంచి రావాల్సినటువంటి డిఆర్డీఏ అటువంటి సంస్థలు, బిహెచ్ఎల్ అటువంటి పెద్ద పెద్ద సంస్థలు, బెల్లుకి సంబంధించినటువంటి ఆ సంస్థలు ఎక్కడ అడగలా. చంద్రబాబు నాయుడు గారికి కేసులు ఏమి లేవు. అతనికి ఏమి ఎక్కడా కూడా వ్యక్తిగతంగా మోడీ గారి దగ్గర సాకిలు పడాల్సిన అవసరం లేదు. సో ఆయన స్వేచ్ఛగా ఈ రాష్ట్రం విడిపోయి అలో లక్షణ అంటూ ఉంటే ఏదో ఒకటి చెయ్యాలా, నేను చరిత్రలో నిలిచిపోవాలా అనేటువంటి కాంక్షతోనే అతను చేస్తుంటే మోడీ గారు ఆశ్చర్యపోతా ఉన్నారు. గుజరాత్ కన్నా పోటీ పడతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. మొత్తం తీసుకెళ్ళిపోతున్నారు లోకేష్ గారు. మొత్తం కూడా సెంట్రల్ స్టేట్ ఎక్కడ చూసినా విదేశాల నుంచి, దావోస్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి, అమెరికా నుంచి పెట్టుబడులు అసలు వరద వచ్చినట్టు వస్తూ ఉంది. ఎందుకంటే బికాజ్ ఎకోసిస్టమ్ డెవలప్ చేశాం, ఇక్కడ మౌలిక సదుపాయాలు ఇస్తున్నాం. రాష్ట్రం సింగిల్ విండో సిస్టంలో 25 డేస్లో మొత్తం అనుమతులు ఇచ్చేస్తా ఉన్నాం, 97 అనుమతులు. ఇది ఎక్కడ భారతదేశ ప్రపంచ చరిత్రలోనే ఎక్కడా లేదు. భూమి ఇస్తున్నాం, వాళ్ళకి కావాల్సినటువంటి వాటర్ ఇస్తున్నాం, వాళ్ళకి కావాల్సినటువంటి జిఎస్టీ తగ్గిస్తున్నాం, వాళ్ళకి కావాల్సినటువంటి పవర్ ఇస్తున్నాం, వాళ్ళకి కావాల్సినటువంటి ఎకోసిస్టాన్ని డెవలప్ చేసి ఇస్తున్నాం. ఎన్ని వేల కోట్లైనా సరే భారంతో దాన్ని ఆకర్షితులవుతున్నారు. అందుకనే కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి, అమరావతికి, విశాఖపట్నానికి, శ్రీ సిటీకి, రాయలసీమ అనంతపురం ప్రాంతంలో ఏదైతే కియా మోటార్స్ తెచ్చి అద్భుతంగా అక్కడ పెద్ద వ్యాలీ తయారు చేశాడో చంద్రబాబు నాయుడు గారు, రేపు రాష్ట్రంలో ఒక పెద్ద కారిడార్ 1200 కిలోమీటర్లు బంగాళాఖాతంలో ఉన్నటువంటి ఒక పర్యాటక కేంద్రాన్ని పెద్ద హబ్బుగా నౌకాశ్రయాల్ని నిర్మించబోతూ, ఒక పక్క రాయలసీమలో మినరల్స్ డెవలప్ చేసేటువంటి కల్చరల్ హబ్గా, ఇక్కడ అక్వా కల్చరల్ హబ్గా, ఉత్తరాంధ్రలో ఏదైతే ట్రైబల్స్ కాఫీ తోటలు కానీ, జీడి విత్తనానికి సంబంధించి కానీ, ఒక విధమైనటువంటి అక్కడ నట్స్ కానీ, అక్కడ మెట్ట ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని పంటల్ని డెవలప్ చేసేటువంటి ఒక హబ్గా తయారు చేస్తూ, అక్కడ భోగాపురంలో ఎయిర్పోర్టు ప్రపంచంలోనే నెంబర్ 1 ఎయిర్పోర్టుగా తీసుకొచ్చి ఇంటర్నేషనల్ కనెక్టివిటీ చేసి 6,65,000 కోట్ల రూపాయలతో మన వైజాగ్లో ఏదైతే ఫైనాన్షియల్ హబ్గా చేసుకొని ఆ ప్రాంతంలో దాదాపు రమారామి 12 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసి స్కిల్ డెవలప్మెంట్ చేసేటువంటి కార్యక్రమం మీరందరూ చూస్తూ ఉన్నారు. అంటే సార్, మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాయలసీమ అనేది గతంలో మనం చూసుకున్నట్ల అంటే ఫ్యాక్షనిస్టులు ఉంటారు ఎక్కువ, అది మొత్తం ఫ్యాక్షనిస్టులు ఏరియా అని చెప్పి మాట్లాడే మాటలు. మరి ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే అక్కడ డిఆర్డిఓ సంస్థ అక్కడ శంకుస్థాపన చేయటం నిజంగా అది ఒక కమర్షియల్ డెవలప్మెంట్ హబ్గా లోకేష్ గారు తీర్చిదిద్దుతారంటారు లేకేంటి సార్? అసలు వైనాట్ అండి. అసలు ఎక్కడుంది ఫ్రాక్షనిజం? తెలుగుదేశం వస్తే ఉండదు, మీకు తెలుసో తెలియదో. హైదరాబాద్లో ఉన్నటువంటిది ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు పాత బస్తీలు అసలు వెళ్ళే పరిస్థితే లేదు. అటువంటిది క్లోజ్ చేశాడు. విజయవాడలో
రక్త చరిత్ర తిరగరాశాడు, క్లోజ్ చేశాడు, వాళ్ళందరూ పారిపోయేటట్టు చేశాడు. రాయలసీమలో అసలు ఫ్రాక్షనిజమే లేదు. అసలు లౌకిక సిద్ధాంతం అంటే చంద్రబాబు నాయుడు గారు అసలు సేఫెస్ట్ స్టేట్ ఇన్ వరల్డ్ ఏంటంటే ఒక ఆంధ్రప్రదేశే. అది అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే పరిపాలన చేస్తాడో దాంట్లో స్పష్టంగా విజనరీ ఉంటుంది. ఇంకా అసలు ఎక్కడ ఉందండి అసలు రాయలసీమ అనేది, ఉత్తరాంధ్ర అనేది, దక్షిణాంధ్ర అనేది తేడా లేదు. ఇది ఇప్పుడు ప్యూర్ ఆంధ్రప్రదేశ్. దీని గురించి మాట్లాడండి, ఇక డివిజన్ గురించి మాట్లాడద్దు. అంటే మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే యువత అసలు గతంలో చూసుకున్నట్లయితే మన రాష్ట్రంలో అసలు జాబ్స్ ఏమీ లేవు, మనం బయటికి వెళ్తేనే మనం సక్రమంగా ఉంటాం, మంచి స్థాయిలో ఉంటామని చెప్పి ప్రతి యువకుడు కూడా గతంలో పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయిన పరిస్థితి చూస్తున్నాం. మరి ఈ రోజున ఏదైతే లోకేష్ గారు చెప్పినట్లుగా యువకులం బాధ్యత సాక్షిగా 20 లక్షల జాబ్ నేను కల్పిస్తానని చెప్పారు. అదేవిధంగా ఇక్కడ పనులు జరుగుతున్నాయి అంటారా? అంటే యువత పక్క రాష్ట్రాలకు వెళ్ళకుండా ఎక్కడే పనులు చేసుకుంటున్నారంటారా సార్? నాకు నానాంధ్ర అనే దాంట్లో ఎంప్లాయీస్ వెళ్ళకూడదు ఇక్కడి నుంచి. ఎవరో ఫుల్ మేము 23 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తున్నాం. ఆ నేపథ్యంలో ఇప్పటికి కూడా 2 లక్షల పై చిలుకు ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది. లోకేష్ గారు ఈజ్ ద డైనమిక్ లీడర్. యువకాలంలో ఏదైతే చెప్పాడో తూచే తప్పకుండా చేయబోతున్నాడు. యువతంతా కూడా హోప్ ఆఫ్ ది నేషన్ ఎవరంటే లోకేష్ గారి మీద ఎదురు చూస్తా ఉన్నారు. ఇది తప్పకుండా మేము తెలుగుదేశం పార్టీ చేస్తుందని కూడా సందర్భంగా లోకేష్ గారు 20 లక్షల జాబులని 23 లక్షలని మీరు అంటూ ఉన్నారు. కానీ వైసీపీ నాయకులేమో అసలు జాబులు ఏమి కల్పించేటట్టు యువకులకి సక్రమే సరైన దారిలో పెట్టగలేకపోతున్నారు. కూటమి ప్రభుత్వ నాయకులు గంజాయి వానంగా కానీ మద్యం ఎక్కువ తీసుకుంటున్నారు యువకులు అని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నాం. అసలు డెవలప్మెంట్ అంటే జగన్మోహన్ హయాంలోనే జరిగింది అని చెప్పి అంటున్నారు. ఏంటి అసలు డెవలప్ ఎక్కడ జరిగిందండి? డీబీటీలు వచ్చారండి, అసలు డబ్బులన్నీ అయిపోయినాయండి, అప్పులు తెచ్చారండి, వాళ్ళ యొక్క స్లోప్ వాటర్లకు పెట్టుకున్నారండి. ఋషికొండలో ఋషి వ్యాలీ 4,450 కోట్ల రూపాయలు పెట్టి కట్టేశారండి. అది నిర్వీర్యం అయిపోయింది. ఇట్లా అన్ని చోట్ల నీ ప్యాలెస్లు కట్టుకున్నారు. ఇవన్నీ నువ్వు చేసే అభివృద్ధి ఎక్కడుంది? అసలు సంక్షేమం దానికి కూడా డీబీటీలు నొక్కేసి అప్పులు కుప్పగా అయిపోయింది. ఈ భారతదేశం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా అభివృద్ధి చేయలేడు. క్లోజ్ స్లో జగన్మోహన్ రెడ్డి చెప్పే దెయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టుగా ఉంది. కానీ తెలుగుదేశం పార్టీ దానికి భిన్నంగా అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్తా ఉంది. ఇక ఇది ఛాలెంజ్గా తీసుకుంటాం. మీ పార్టీ కోకడ వెళితే కూడా పీకేశాం. అసలు నీకు పార్టీ లేదు, ఊరనే ఏదో భ్రమింప చేయడం కోసం వాళ్ళు మోసం చేస్తున్నావు. పార్టీ కార్యకర్తలు తెలుసుకోవాలా, ఇకనైనా మానండి. ఆ పార్టీ కోసం సపోర్ట్ చేయొద్దు, తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయండి. తప్పకుండా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో 2 జోడు గుర్రాల్లాగా ముందుకు తీసుకెళ్తాం.